వెల్కమ్ టు అధ్యయన ఈ-లెర్నింగ్. సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్లో వన్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే విండోస్ యాక్సెసరీస్ అని ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం విండోస్ యాక్సెసరీస్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో విండోస్ యాక్సెసరీస్. సో జనరల్గా ఇక్కడ విండోస్ యాక్సెసరీస్ అంటే వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకు జనరల్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, జనరల్గా మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ యాక్చువల్గా. సో మనం విండోస్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ ఎక్కువ యూజర్స్ కూడా దీన్ని యూజ్ చేసేది ఏంటి అంటే విండోసే ఎక్కువ యూజ్ చేస్తారు మ్యాక్సిమం. అంటే జనరల్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఒకటి విండోస్, అంటే నేను ఇక్కడ జిఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకుంటున్నాను, విండోస్. తర్వాత నెక్స్ట్ మ్యాక్ ఓఎస్ కదా, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోలారిస్. తర్వాత నెక్స్ట్ ఉబంటు. తర్వాత నెక్స్ట్ క్రోమ్బుక్. సో క్రోమ్బుక్ అని ఉంటుంది, గూగుల్ క్రోమ్ వాళ్ళది క్రోమ్బుక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్లా మనకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ దీంట్లో ఏంటి అంటే జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే విండోస్ బేస్డ్ అడుగుతాడు. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ కామన్ టు ఆల్ కాబట్టి, అందరికీ కామన్గా ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏంటి అంటే విండోస్ యాక్సెసరీస్ గురించి సో బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి ఇప్పుడు విండోస్ యాక్సెసరీస్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ విండోస్ యాక్సెసరీస్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్స్ అవైలబుల్ ఇన్సైడ్ విండోస్ యాక్సెసరీస్. మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ యాక్సెసరీస్ అని ఉంటుంది జనరల్గా, రైట్. ఓకే, విండోస్ యాక్సెసరీస్ అంటే ఇక్కడ విండోస్ యాక్సెసరీస్ అంటే మనకు పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మీరు స్టార్ట్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్ అని ఉంటుంది, స్టార్ట్ మెనూ ఉంటుంది కదా, మీరు స్టార్ట్ మెనూకి వెళ్తే దాంట్లో యాక్సెసరీస్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఆ యాక్సెసరీస్ గురించి ఇక్కడ బిట్ అడుగుతాడు, అంటే ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి. ఇది విండోస్ మెనూ, మన స్టార్ట్ మెనూకి వెళ్తే దాంట్లో యాక్సెసరీస్ విచ్ కెన్ బి యూజ్ అకార్డింగ్ టు యువర్ నీడెడ్. ఇన్సైడ్ ద విండోస్ యాక్సెసరీస్ గ్రూప్ ద లిస్ట్ ఆఫ్ మెనీ ఫెసిలిటీస్ ఈజ్ డిస్ప్లేడ్ సో దట్ వీ కెన్ డూ సింపుల్ టైప్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే విండోస్ యాక్సెసరీస్లో ఇవి జనరల్గా మనకు ఒకటి క్యారెక్టర్ మ్యాప్ అని ఉంటుంది. సో దీన్నే మనకు ఆర్క్యూ ఫ్యూచర్ అని కూడా అంటారు. ఆర్క్యూ ఫీచర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని కూడా మనం జనరల్గా క్యారెక్టర్ మ్యాప్, నెక్స్ట్ క్యాలిక్యులేటర్, నెక్స్ట్ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, నెక్స్ట్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, సో పెయింట్, మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్, నెక్స్ట్ స్పిన్నింగ్ టూల్, నెక్స్ట్ డిస్క్ క్లీనప్, డిస్క్ డీఫ్రాగ్మెంట్, ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీస్లో కనిపిస్తాయి. అంటే ఫస్ట్ మనకి స్టార్ట్ మెనూకి వెళ్ళాలి, స్టార్ట్ మెనూకి వెళ్తే దాంట్లో యాక్సెసరీస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం యాక్సెసరీస్, ఒకసారి మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నట్లయితే స్టార్ట్ మెనూకి వెళ్ళి యాక్సెసరీస్కి వెళ్ళండి, అక్కడ ఇవి మనకు లిస్ట్ ఆఫ్ యాక్సెసరీస్ అనేది దాంట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ ఆఫ్ యాక్సెసరీస్ అంటే మనకి ఇక్కడ జనరల్గా క్యారెక్టర్ మ్యాప్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో క్యాలిక్యులేటర్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, పెయింట్, మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్, స్నిప్పింగ్ టూల్, డిస్క్ క్లీనప్, డిస్క్ డీఫ్రాగ్మెంట్, సో ఇట్లా వస్తాయి. ఓకే, సో దీంట్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ మ్యాప్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇది క్యారెక్టర్ మ్యాప్. There is a such facility in a character map Windows accessories using which we can know which key or a key combination has been determined in which font. సో ఇక్కడ మనకు నెట్లో కూడా మీరు క్యారెక్టర్ మ్యాప్ అంటే వచ్చేసి ఏంటి అంటే ఇట్లా కాంబినేషన్ ఆఫ్ కీస్ అండ్ ఫాంట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటంటే కీస్ ఉంటాయి, కీస్ అండ్ ఫాంట్స్ అనేది ఒక మ్యాప్లో కనిపిస్తాయి. మీరు విండోస్ యాక్సెసరీస్కి వెళ్ళి చూసినా కూడా క్యారెక్టర్ మ్యాప్ అంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఇమేజెస్ ఏమి ఇవ్వడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి, సో ఇక్కడ మనకు మేజర్గా వచ్చేసి ఏంటంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద కీస్ అండ్ ఫాంట్స్ విచ్ ఆర్ నాట్ గివెన్ ఆన్ ద కీబోర్డ్. ఇగో ఇది పాయింట్. సో క్యారెక్టర్ మ్యాప్లో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించిన పాయింట్. ఇట్ కంటైన్స్ ఆల్ దోస్ కీస్ ఆర్ ఫాంట్స్ విచ్ ఆర్ నాట్ గివెన్ ఆన్ ద కీబోర్డ్. మనకు కీబోర్డ్ మీద ఏదైతే అవైలబుల్గా ఉండదో సో అవన్నీ కూడా దేంట్లో ఉంటాయి అని అంటే మనకి క్యారెక్టర్ మ్యాప్లో ఉండడం జరుగుతుంది. విత్ హూజ్ హెల్ప్ వీ కెన్ మేక్ అవర్ టెక్స్ట్ ఈవెన్ బెటర్. అంటే కీబోర్డ్ పైన లేని ఫీచర్స్ని, లేని కీస్ని కానీ, సింబల్స్ని కానీ, సో ఇట్లాంటి ఫాంట్ ఇంప్లిమెంటేషన్ కానీ మన డాక్యుమెంట్కి యాడ్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో దట్ గో విత్ క్యారెక్టర్ మ్యాప్. సో జనరల్గా మనకు కంప్యూటర్ అవేర్నెస్ అని ఉన్న దగ్గర క్యారెక్టర్ మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. బట్ అక్కడ అన్ని కేసెస్లో కూడా మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అని అంటే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే సెకండ్ పారాగ్రాఫ్కి సంబంధించి టిక్ చేశానో, సెకండ్ పారాగ్రాఫ్ అంటే ఇది ఈ పాయింట్కి సంబంధించి క్వశ్చన్ చాలాసార్లు అదే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే, వెరీ కామన్ టూల్, దట్ ఈజ్ క్యాలిక్యులేటర్.
సో క్యాలిక్యులేటర్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే యాక్సెసరీస్ టు డూ అర్థమెటిక్ అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, వీ యూజ్ దిస్ టూల్ అవైలబుల్ ఇన్ విండోస్ యాక్సెసరీస్ టు డూ అర్థమెటిక్, రైట్. ఇక్కడ మనకు అరిథమెటిక్ అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్, మనకు అరిథమెటిక్ అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ దేంట్లో వస్తాయి అని అంటే సో బై యూజింగ్ క్యాలిక్యులేటర్. దీంట్లో మనకు మ్యాథమెటికల్ సమ్స్ కానీ లేదు అంటే ఇక్కడ టూల్ ఇవన్నీ కూడా ఏదైనా జనరల్ క్యాలిక్యులేషన్స్ అంటే నార్మల్ క్యాలిక్యులేషన్స్ కానీ సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మనం వచ్చేసి ఏంటి అంటే క్యాలిక్యులేటర్ మ్యాప్ కింద తీసుకోవచ్చు. సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేటర్ మ్యాప్ అనేది. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇగో ఇక్కడ స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, క్యాలిక్యులేటర్. ఇది జనరల్గా దాన్ని ఓపెన్ చేసే స్టైల్ క్యారెక్టర్ మ్యాప్ క్యాలిక్యులేటర్. దీని తర్వాత నోట్ ప్యాడ్. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం ఏదైనా చిన్న నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా కూడా సో మనం నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నోట్ ప్యాడ్ అనేది మనం మల్టిపుల్ పర్పస్లో యూజ్ చేస్తాం డాక్యుమెంట్ క్రియేషన్కి. నోట్ ప్యాడ్ ఈజ్ ద విండోస్ టెక్స్ట్ ఎడిటర్. మరి నోట్ ప్యాడ్ అంటే ఏంటి? ఇగో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. దీన్ని టెక్స్ట్ ఎడిటర్ అంటారు. సో వాట్ ఈజ్ నోట్ ప్యాడ్ అంటే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. టెక్స్ట్ ఎడిటర్ ప్రోగ్రామ్, we use it to create a text file in the window. The extension వచ్చేసి ఏంటి అంటే దీనికి ఎక్స్టెన్షన్ మనకి సో .txt అని ఉంటుంది. సో .txt is the extension, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే what is the main purpose of notepad అంటే use it to create text based documents, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి it contains a limited operations. నెక్స్ట్ the file extension is a .txt and it is a default text editor. సో ఈ పాయింట్స్ కూడా మనం ఎగ్జామినేషన్ ఆప్షన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ ద నోట్ ప్యాడ్ అంటే సో దట్ ఈస్ .txt. మరి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని డిఫాల్ట్ టెక్స్ట్ ఎడిటర్ కింద కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, నోట్ ప్యాడ్. ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది సో ఓపెన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వర్డ్ ప్యాడ్ అని ఉంటుంది. ఇక్కడ వర్డ్ ప్యాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వర్డ్ ప్రాసెసర్. దీన్ని వర్డ్ ప్రాసెసర్ అని అంటారు. సో వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్, మనకి ఎక్కడైనా వర్డ్ ప్రాసెసర్ సాఫ్ట్వేర్ ఉంది అంటే సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వర్డ్ ప్యాడ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ టెక్స్ట్ ఎడిటర్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ నోట్ ప్యాడ్. అంటే మనకి సో వర్డ్ ప్యాడ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని అడ్వాన్స్డ్ ఫామ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫామ్, రైట్. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఫామ్ ఆఫ్ నోట్ ప్యాడ్. ఓకే, ఇక్కడ బిట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ అడ్వాన్స్డ్ ఫామ్, రైట్. సో ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఫామ్ ఆఫ్ నోట్ ప్యాడ్ కింద మనం బిట్ గుర్తుపెట్టుకోవాలి. సో నోట్ ప్యాడ్ అండ్ యూ కెన్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ది ఫాంట్ ఇన్ ఇట్. వీ కెన్ ఫిక్స్ ద డేట్ అండ్ టైం. సో మనం డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేయొచ్చు ఇవన్నీ కూడా. మరి ఇది ఎట్లా ఓపెన్ చేయొచ్చు అని అంటే జనరల్గా మనకి స్టార్ట్ మెనూ, రైట్. ఒకటి స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, వర్డ్ ప్యాడ్. మరి దీని యొక్క ప్రైమరీ ఫీచర్స్ ఏంటి? ఇక్కడ ప్రైమరీ ఫంక్షనాలిటీస్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే డిఫాల్ట్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ వర్డ్ ప్యాడ్ అంటే సో ఇట్ ఈస్ అ డిఫాల్ట్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వర్డ్ ప్యాడ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్. అంటే దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే అన్ని టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది. యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ అంటే మనకు లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్ అని ఇట్లా వస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్, లెఫ్ట్, రైట్, సెంటర్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ పేజ్ సెటప్ అని ఉంటుంది. పేజ్ సెటప్ అంటే మనం జనరల్గా పేజ్కి మార్జినల్ ఎఫెక్ట్స్ని సెట్ చేయడం. ఇక్కడ మనకి ఏదైతే పేజ్ ఉంటుందో ఈ పేజ్కి సంబంధించిన సెటప్. అంటే జనరల్గా ఇది A3 పేపరా, A4 పేపరా, B3 పేపరా, B4 పేపరా, లీగల్ పేపరా, రైట్. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పేపరా, ఎన్వలప్పా, మరి దీని మార్జినల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం వర్డ్ ప్యాడ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఫైల్ ఎక్స్టెన్షన్ టైప్ కన్వర్షన్స్, రైట్. సో ఫైల్ ఎక్స్టెన్షన్ టైప్ కన్వర్షన్స్ వచ్చేసి ఏంటి అంటే దాంట్లో TXT ఫైల్ అని ఉంటుంది. TXTని DOCగా కన్వర్ట్ చేయొచ్చు, DOCని TXTగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే 2 టైప్స్ ఆఫ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ దీంట్లో సేవ్ చేయొచ్చు. ఒకటి .txt తీసుకోవచ్చు, .doc తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇంకొకటి మనం వర్డ్ ప్యాడ్లో ఉన్నదాన్ని పీడిఎఫ్కి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇది పీడిఎఫ్కి కూడా మనం దీన్ని కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ మాత్రం .doc అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్. సో రిమోట్ ఏరియాలో in this we get a help by connecting remotely to the person sitting far away.
రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అని ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది. అంటే మనం మనకేంటి రిమోట్ యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేరే రిమోట్ యాప్స్ ఎవ్వి కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేసి ఏంటి అంటే రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అనే యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవుతాయి. ఈ టీమ్ వీవర్స్ కానీ ఎనీ డెస్క్ కానీ ఇట్లాంటివి మనం వాడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అనే ఆప్షన్ నుంచి తీసుకోవచ్చు. మీరు విండోస్ 11, 10 ఇట్లాంటివి యూజ్ చేస్తే ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ టూల్స్ కూడా దీంట్లో రావడం జరిగింది. రైట్, మరి ఇది ఎట్లా ఓపెన్ చేయాలి అని అంటే జనరల్గా స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, రిమోట్ టు డెస్క్టాప్ కనెక్షన్ అని వస్తుంది. ఓకేనా? రైట్. సో తర్వాత పెయింట్. ఇక్కడ పెయింట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే పెయింట్ అనే దానికి పెయింట్ టూల్, రైట్. వీ కెన్ మేక్ పిక్చర్స్. ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి, బై సపోర్టింగ్ ఆఫ్ దిస్ టూల్. సో బై సపోర్టింగ్ ఆఫ్ దిస్ టూల్ వీ కెన్ మేక్ పిక్చర్స్, స్కెచెస్, మ్యాప్స్ ఎక్సెట్రా. సో ఇన్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెనీ టూల్స్ వీ కెన్ పెయింట్ గుడ్ టైప్, రైట్. అంటే మనకు వచ్చేసి ఏంటంటే పెయింట్ కానీ స్కెచ్ కానీ, ఇంకొకటి దీన్ని సిగ్నేచర్ పర్పస్లో కూడా మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. సిగ్నేచర్స్ కానీ స్కెచెస్ కానీ ఏదైనా మనం స్కెచెస్ డ్రా చేయడం, తర్వాత నెక్స్ట్ డ్రాయింగ్స్, ఓకే, అంటే ఏదైనా డ్రాయింగ్స్ ఇమేజెస్ని డ్రా చేయడం ఆర్ సంథింగ్ ఇట్లాంటివి. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఒకటి స్టార్ట్ బటన్, రైట్. స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, దెన్ పెయింట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పెయింట్ అంటే ఒకటి డ్రాయింగ్స్, ఇమేజెస్, డేటా ఫ్లో క్రియేషన్స్. డ్రాయింగ్స్, ఇమేజెస్, డేటా ఫ్లో క్రియేషన్స్. With the help of this tool, we can make pictures, sketches and maps, etc. With the help of this tool, we can make pictures, sketches and maps, etc. So, Mari, what are the file extensions? What are the file extensions? And ఒకటి .png, .jpg, so .jpeg, తర్వాత నెక్స్ట్ .bmp అని ఉంటాయి. ఇవి ఫైల్స్. png ఫైల్, jpg ఫైల్, jpeg ఫైల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి bmp ఫైల్ అని ఉంటాయి. బిఎంపీ అంటే బిట్ మ్యాప్ పిక్సెల్స్ ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. జేపీజీ అని ఉంది అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ గ్రూప్. ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసి జాయింట్ ఫోటోగ్రాఫిక్, రైట్. సో ఇది జాయింట్ ఫోటోగ్రాఫిక్ గ్రూప్ అండి. తర్వాత నెక్స్ట్ జేపీఈజీ అంటే సేమ్, మళ్ళీ ఇది జాయింట్ ఫోటోగ్రాఫిక్. ఇక్కడ ఇది జాయింట్ సేమ్ అండి, ఫోటోగ్రాఫిక్ సేమ్. మళ్ళీ ఈ అంటే వచ్చేసి ఏంటి అంటే నా దిస్ ఈజ్ ఎక్స్పర్ట్ గ్రూప్, రైట్. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. తర్వాత బిఎంపీ అంటే బిట్ మ్యాప్ పిక్చర్స్, రైట్. సో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్. ఈ మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్ వచ్చేసి ఏంటి అంటే టు ఇంప్లిమెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మీరు ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో వి గో విత్ మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్ అన్నట్టు. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్ హ్యాస్ కమింగ్ టు ద యూజ్ ఫ్రమ్ విండోస్ 7. మనకు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఈ మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్ అనేది మనకి యూసేజ్లో ఉంది. బిట్ గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. ఇన్ విండోస్ యాక్సెసరీస్ మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్షన్ ఆఫ్ విండోస్ అంటాడు. సో అది విండోస్ 7 నుంచి స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ వర్డ్ ఆర్ క్యారెక్టర్ టు ఎనీ డిజిట్ ఆఫ్ ఎ మ్యాథ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్, రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ వర్డ్ ఆర్ క్యారెక్టర్ టు ఎనీ డిజిట్ ఆర్ మ్యాథ్. సో ఇట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే స్టార్ట్ బటను, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, మ్యాథ్ ఇన్పుట్ ప్యానల్. సో ఇట్లా వస్తుంది. ఇక దీని తర్వాత స్పిన్నింగ్ టూల్ అని ఉంటుంది. స్పిన్నింగ్ టూల్ అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రింట్ స్క్రీన్ అన్నట్టు. మనకు కీబోర్డ్ పైన మీకు ప్రింట్ స్క్రీన్ అని కూడా ఉంటుంది. ఆ కీబోర్డ్ పైన ఒక కీ ఉంటుంది ప్రింట్ స్క్రీన్ అని. ఆ ప్రింట్ స్క్రీన్ని మనం స్పిన్నింగ్ ప్యానల్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ స్పిన్నింగ్ ప్యానల్ కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. దానికి సంబంధించి స్పిన్నింగ్ ప్యానల్కి సంబంధించి, ఓకేనా, రైట్. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మీరు పాయింట్ కన్సిడర్ చేసేటప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్. ఇక్కడ ఎస్ఎస్ అంటే స్క్రీన్ షాట్ అని ఇచ్చాను. స్క్రీన్ షాట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్క్రీన్. అంటే స్పిన్నింగ్ టూల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా స్క్రీన్ షాట్స్ తీయడానికి. సో మనం ఏదైనా స్క్రీన్ షాట్ తీయాలి అంటే సో అట్లాంటి కేసెస్లో వీ యూజ్ స్పిన్నింగ్ టూల్స్. సో వితౌట్ స్పిన్నింగ్ టూల్ వీఆర్ అనేబుల్ టు మేక్ స్క్రీన్ షాట్స్. అదొకటి. కొన్ని మనకి ఇన్బిల్టప్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ప్రింట్ స్క్రీన్ అనేది ఉంటుంది కదా. సో ఇది మరి ఇది ఎక్కడ వస్తుంది అంటే స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, స్పిన్నింగ్ టూల్. ఇది జనరల్గా వచ్చేది. తర్వాత నెక్స్ట్ డిస్క్ క్లీనప్ అని ఉంటుంది ఇక్కడ. సో డిస్క్ క్లీనప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ విండోస్ యాక్సెసరీస్. డిస్క్ క్లీనప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ విండోస్ యాక్సెసరీస్. With the help of this, we can clean many things like
జంక్ ఫైల్స్, కుకీస్, మనం కుకీస్ని కానీ జంక్ ఫైల్స్ని కానీ సో ఇట్లాంటివి ఏదైనా టెంపరీ ఫైల్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి అని అంటే డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు కుకీస్, జంక్ ఫైల్స్ ఇవి ఎక్కువ స్టోరేజ్ అవ్వడం వల్ల సో మనకు కొంత పర్ఫార్మెన్స్ అనేది లైట్గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు క్లీనప్ దిస్ అంటే సో వీ గో విత్ డిస్క్ క్లీనప్. సో హౌ టు ఓపెన్ ద డిస్క్ క్లీనప్ అంటే స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, విండోస్ యాక్సెసరీస్, సిస్టమ్ టూల్స్, డిస్క్ క్లీనప్. నౌ దిస్ ఈస్ ద వే టు ఓపెన్ ఫర్ దిస్. నెక్స్ట్ డిస్క్ డీఫ్రాగ్మెంట్. So disk defragment is a tool of Windows accessories and it is used to arrange the saved files or a folders in a hard disk. అంటే డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా వచ్చేసి ఏంటి అంటే ఫోల్డర్స్ని, ఫైల్స్ని డిస్క్లో, హార్డ్ డిస్క్ మీద ఎట్లా అంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అన్నట్టు. ఆర్డర్లో ఆ ఆర్డర్ వచ్చేసి ఏంటి అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ అంటే దీన్నే మనం ఫైల్ సిస్టమ్ అంటాం. ఫైల్ సిస్టమ్ అనొచ్చు, లేదు అంటే దీన్నే పార్టీషనింగ్ ద డిస్క్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఉంది, ఇక్కడ ఫ్యాట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఫైల్ అలొకేషన్ టేబుల్ కింద కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఫైల్ అలొకేషన్ టేబుల్, రైట్. తర్వాత నెక్స్ట్ ఎన్టీఎఫ్ఎస్ అని ఒకటి ఉంటుంది. ఎన్టీఎఫ్ఎస్ అంటే నౌ దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అంటాం. సో న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్, ఓకేనా. సో న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అనేది కూడా దీంట్లో రావడం జరుగుతుంది. మరి ఇది వాట్ ఈస్ ద మెయిన్ యూజ్, అనదర్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ అంటే నౌ దిస్ ఈజ్ పార్టీషన్స్ ఆన్ ద హార్డ్ డిస్క్. మనకు హార్డ్ డిస్క్లో పార్టీషన్స్ అనేది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అని ఇట్లా ఉంటాయి. అట్లా మీరు జెడ్ డ్రైవ్ వరకు తీసుకోవచ్చు. జెడ్ డ్రైవ్ వరకు కూడా మీకు బై డిఫాల్ట్ డి నుంచే, సి నుంచే స్టార్ట్ అవుతుంది. మరి ఏ అండ్ బి మీరు జనరల్గా ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చూసినా ఇవి కనబడవు. ఇవి ఏంటి అంటే మనకు వచ్చేసి ఒకటి ఫ్లాపీ ఉంటుందండి, ఒకటి ఫ్లాపీ. దీంట్లో ఒకటి 3.5 ఇంచెస్ ఒకటి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ 5/4 ఇంచెస్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటి అంటే స్లాట్లో ఇవి బై డిఫాల్ట్ డిజేబుల్ చేసి ఉంటాయి. సో మనం జనరల్గా ఏదైనా బూటబుల్ డివైసెస్ లోడ్ చేసినప్పుడు ఇవి ఎనేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, తర్వాత ఇవి ఆటోమేటిక్గా డిజేబుల్లో ఉంటాయి. సో ఇవన్నీ ఎనేబుల్, డిజేబుల్ అనేది దేంట్లో ఉంటాయి అంటే ఏ అండ్ బికి సంబంధించి. ఇది బయాస్ అని ఉంటుంది, సిస్టమ్ బయాస్. సో సిస్టమ్ బయాస్లో వీటిని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. మనకు జనరల్గా మీకు కొద్దిగా కమాండింగ్ ఉన్నట్లయితే ఒకసారి మీరు సీమాస్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయొచ్చు. సీమాస్ అని ఉంటుంది, సిస్టమ్ సీమాస్. ఆ సీమాస్ సెటప్ ఏదైతే ఉంటుందో మీరు ఆ సీమాస్ సెటప్లో కనుక మీరు బూటింగ్ డివైజెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో ఏ అండ్ బి మీకు కనిపిస్తాయి. ఓకే, దీస్ ఆర్ అలొకేటెడ్ టు ద బూటబుల్ పర్పస్ అండ్ బూటింగ్ డివైజెస్. మనకు సీమాస్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ device allocations and so now these all are the Windows accessories components, important tools. Okay, so wish you good luck to all, right. Please share and subscribe our channel. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే మీకు క్లియర్గా దీనికి సంబంధించి నేను ఓవరాల్గా కంప్లీట్గా మీకు ఇక్కడ వీడియోలో కంప్యూటర్ అవేర్నెస్ సిలబస్ మీకు TSSPDCLకి సంబంధించింది కంప్లీట్గా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కూడా మీకు ఏమైనా అడిషనల్గా టాపిక్స్ కావాలి అంటే కింద కామెంట్స్లో పెట్టండి. So wish you good luck to all. Thank you everyone. Thank you all.